అవసరం లేదు. అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఇటీవల అనేక కులాలకు కార్పొరేషన్ చైర్మన్గా నియమించడం జరిగింది. అందులో భాగంగా బ్రాహ్మణుల యొక్క అభివృద్ధికి, వారి యొక్క సంక్షేమానికి కూడా గౌరవనీయులైన శ్రీ బసవరాజు శ్రీనివాస్ అన్నగారిని చైర్మన్గా నియమించడం జరిగింది. అభినందన తెలుపుతూ ఈరోజు అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల వారి తరఫున వారికి అభినందనలు తెలపడం జరుగుతున్నది. ఇటు యొక్క 14వ తారీఖు నాడు హైదరాబాదులోని వసంత విహార్ నాగోల్లో ఇటు యొక్క కార్యక్రమం నిర్వహించబడుతున్నది. అందుకు అధిక సంఖ్యలో బ్రాహ్మణులందరూ హాజరై ఇటు యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మనవి. జై బ్రాహ్మణ. ఈరోజు బ్రాహ్మణ వీధిలోని రామ మందిరంలో సమావేశమైనటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ స్వాగతం తెలియజేస్తూ, మరి ఇటీవలనే రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు నిర్ణయించిన మేరకు తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ చైర్మన్గా ఎన్నికైన బసవరాజు శ్రీనివాస్ గారికి అభినందనలు తెలియజేస్తూ, మరి ఎల్లుండి అనగా 14 మే రోజున ఉదయము నాగోల్లో ఉన్నటువంటి వసంత విహార్ ఫంక్షన్ హాల్లో వారికి ఘనంగా సన్మానించాలని తీర్మానం చేయడం జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం కూడా అదే రోజు చేస్తున్న శుభ సందర్భంగా మరి జగిత్యాల నుండి అత్యధికంగా బ్రాహ్మణులను కలిసి, జగిత్యాల జిల్లా నుండి అలాగే తెలంగాణ నుండి అత్యధికంగా బ్రాహ్మణులు వచ్చి ఆయనను ఘనంగా సన్మానించాలని, ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ, మరి మా బ్రాహ్మణ పరిషత్కు చైర్మన్గా చేసినటువంటి బసవరాజు గారికి, అలాగే ఇందుకు దోహదపడినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా కుల బాంధవ్యుడు మా తెలంగాణకు పెద్ద దిక్కైనటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు మంత్రి గారికి, అలాగే దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మరి మా జగిత్యాల జిల్లాకు చెందినటువంటి మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారికి, మాకు ఎంతో వెన్నంటి ఉండి ముందుకు నడిపిస్తున్నటువంటి శాసనసభ్యులు సంజయ్ కుమార్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత వారం రోజుల క్రిందట గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి గారు అనేక కుల సంఘాలకు సంక్షేమ పరిషత్ కోసం చైర్మన్లను నియమించడం జరిగింది. అందులో భాగంగా మన బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్గా బసవరాజు శ్రీనివాస్ గారిని, వైస్ చైర్మన్గా ప్రసాద్ గారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వారి ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం 14వ తేదీ హైదరాబాద్లోని వసంత విహార్ బండ్లగూడలోని నాగోల్లో భారీ ఎత్తున నిర్వహించుటకు నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా మన జగిత్యాల ప్రాంతం నుంచి, జగిత్యాల జిల్లాలోని అనేక బ్రాహ్మణ సంఘాల వారికి పిలుపు అందించినారు. దానిలో భాగంగా మనమందరము వారికి పెద్ద ఎత్తున అభినందనలు తెలుపుట కోసము, మన మద్దతును తెలుపుట కోసము మనమందరము ఆ అభినందన సభలో పాల్గొని విజయవంతం చేయడానికి మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ, శ్రీ గాయత్రి మాతాయ నమః. అఖిల బ్రాహ్మణ సేవా సంఘం జగిత్యాల తరఫున మా గౌరవనీయులు చైర్మన్ గారు మరియు చంద్రశేఖర్ గారు చెప్పినట్టు, మన బ్రాహ్మణ పరిషత్తుకు అన్ని కులాల వారికి ఒక పదవి ఉంటుంది, కానీ మన బ్రాహ్మణ సంఘానికి పదవి లేకుంటే మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు మనకు బసవరాజు శ్రీనన్న గారికి ఒక బ్రాహ్మణ పరిషత్తు అధ్యక్షులుగా రాష్ట్రానికి వారికి నియమింపబడినటువంటి శుభ సందర్భంలో వారు చేస్తున్న ప్రమాణ స్వీకార మహోత్సవం 14వ తేదీ నాడు నాగోల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి మన జగిత్యాల అఖిల బ్రాహ్మణ సేవా సంఘం తరఫున వారికి మద్దతుగా చాలామంది వెళ్ళి వారికి మన మద్దతు తెలుపుతూ
మన బ్రాహ్మణులు కూడా ఐకమత్యంగా ఉంది, ఇంతమంది ఐక్యంగా ఉన్నారని చెప్పి తెలుపడానికి బ్రాహ్మణోత్తములంతా కూడా కలిసిమెలిసి అందరూ కూడా పోవాలని చెప్పి అక్కడికి ఆ యొక్క కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి కోరుతూ ఆ యొక్క ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి మరియు మా మంత్రివర్యులు అయినటువంటి మాకు వెన్నంటి ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి మరియు మా జిల్లా అడ్డూరి లక్ష్మణ్ గారు మంత్రివర్యులు గారికి మరియు మా శాసనసభ్యులు మా అన్నగారైనటువంటి సంజయ్ అన్న గారు, వారికి అందరూ సంజయ్ అన్న అనే పిలుస్తారు, వారి పెద్ద అయినా చిన్న అయినా వారిని అందరూ సంజయ్ అన్న అనే పిలుస్తారు. వారు మా బ్రాహ్మణ సేవా సంఘానికి ఎంతో సహాయ సహకారాలు అందించిండ్రు. ఇటువంటి సహాయ సహకారాలు ఇక ముందు ఎన్నో వారు అందించాలని చెప్పి మా ఎమ్మెల్యే గారిని కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి మొత్తం అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అంతా జిల్లానే కాదు మొత్తం రాష్ట్రం కదలి అక్కడికి వెళ్ళి మన యొక్క ఉన్నటువంటి మన బ్రాహ్మణుల యొక్క ఐక్యత చాటి చెప్పాలని చెప్పి కోరుతూ జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్.